ఓజోన్ డే సెలబ్రేషన్. సో అందరూ ఓజోన్ డే బొమ్మలు గీశారు కదా కదా అందులో చాలా మంది చూసాను అంబ్రెల్లాస్ వేశారు. ఎందుకు వేశారు అంబ్రెల్లాస్? సో ఏంటంటే మనం జనరల్గా అంబ్రెల్లాస్ క్యారీ చేస్తాం కదా. ఎందుకు? గొడుగులు మనకి వర్షం నుండి కాపాడుకోవడం, ఎండ నుండి కదా. సో ఎందుకు ఎండ నుండి వర్షం నుండి కాపాడుకోవడం వల్ల డిసీజెస్ రాకుండా కదా, జబ్బులు రాకుండా, ఫీవర్ రాకుండా. సో అందుకని మనం గొడుగులు క్యారీ చేస్తాం, అవునా లేదా? సో అలాగా మనం నివసిస్తున్న భూమి మీదకి అవన్నీ అంటే మనకి యూవీ రేడియేషన్స్ అని ఉంటాయి. మనకి ఎలాగైతే వర్షం ఎండ అవి కొంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో మన ప్రాణాలకి, అలాగే మనం నివసిస్తున్న భూమి మీదకి యూవీ రేడియేషన్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటారు. అది మన స్కిన్కి మన హెల్త్కి చాలా డేంజరస్, హానికరమైనది అన్నమాట. ఓకే, క్యాన్సర్ కాజ్ చేస్తుంది దానివల్ల. సో అటువంటి భయంకరమైన రేడియేషన్ కాపాడుకోవడానికి ఈ ఓజోన్ లేయర్ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట భూమి. అటువంటి యూవీ రేడియేషన్స్ మనకి రాకుండా, ఓకే, స్కిన్ క్యాన్సర్ అవన్నీ రాకుండా మనకి ఆ ఓజోన్ లేయర్ అనేది మనకి కాపాడుతుంది, అవునా లేదు? అవునా? సో మనకి భూమి మీద 4 లేయర్స్ అని ఉంటాయి. ఏంటంటే అవి ట్రోపోస్ఫియర్ అని ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్ అని ఉంటుంది, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్. సో థర్మోస్ఫియర్ అనేది ఫస్ట్ స్ఫియర్ అన్నమాట, ఫస్ట్ లేయర్ మన భూమి మీద. డైరెక్ట్ మనకి ఇప్పుడు స్పేస్ ఉందా, గ్యాలక్సీ, ఆ స్పేస్లోని ఎర్త్ ఉంటుంది, సన్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ ప్లానెట్స్ ఉంటాయి. సో సన్ నుండి మనకి డైరెక్ట్గా రేడియేషన్ కదా, టెంపరేచర్ అవన్నీ వస్తుందా, రేడియేషన్ సన్ నుండి మనం ఎఫెక్ట్ అవుతున్నామా? సో ఆ ఎఫెక్షన్ నుండి తగ్గించడానికి, రిడక్షన్ అనేది ఇవ్వడానికి ఏంటంటే మనకి భూమి తనకానే డిఫరెంట్ లేయర్స్ చుట్టుకుంది. ఏంటంటే అవి పైన ఉన్న లేయర్ థర్మోస్ఫియర్, థర్మోస్ఫియర్ కింద మీసోస్ఫియర్, మీసోస్ఫియర్ కింద స్ట్రాటోస్ఫియర్ అంటారు. ఓకే, స్ట్రాటోస్ఫియర్ కింద ట్రోపోస్ఫియర్, ట్రోపోస్ఫియర్ తర్వాత మనం నివసిస్తున్న ప్లేస్ అన్నమాట. సో ఇలా 4 డిఫరెంట్ లేయర్స్ మనల్ని కాపాడుతుంది, డిఫరెంట్ జబ్బులు రాకుండా, రేడియేషన్ రాకుండా. ఓకే, లేకపోతే మనకి పాటికి మనం బతుకుండే వాళ్ళం కాదు. ఓకే, ఏంటంటే ఈ లేయర్స్ ఒక్కొక్కటి ఎలా కాపాడుతున్నాయి అంటే మనల్ని పైన లేయర్ ఏంటి, సో డైరెక్ట్గా మనకి సన్లైట్, సన్ ఎంత కిలోమీటర్స్ నుండి మనకి డిస్టెన్స్ ఉంది తెలుసా ఎవరికైనా? లేదా 2 మిలియన్ డిస్టెన్స్ నుండి మనకి అంతకన్నా ఎక్కువ ఉంటుంది. అంతకన్నా డిస్టెన్స్ నుండి అయినా మనకి ఎంత ఉపయోగపడుతుంది, అవునా లేదా? సో అటువంటిది మన థర్మోస్ఫియర్ అనేది అంత హీట్ని మనకి రెగ్యులేట్ చేసి కొంతవరకు చాలా వరకు తగ్గిస్తుంది మనకి ఆ హీట్ వేవ్స్ రాకుండా. ఓకే, సో ఆ అట్మాస్ఫియర్ మనకి ప్రొటెక్ట్ చేస్తున్నాం, మనం ఇంత సఫికేట్ అవుతున్నామంటే చూసుకోండి మనం చేసే పొల్యూషన్ వల్ల. ఓకే, ఎయిర్ పొల్యూషన్ కానీ, శాండ్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, అవన్నీ పొల్యూషన్ మనం స్ప్రెడ్ చేయడం వల్లే ఆ లేయర్స్ అనేది వాటి యొక్క ఎఫెక్ట్ని తగ్గించుకుంటూ పోతుంది. ఓకే, మనం ఎంత పొల్యూట్ చేస్తున్నామో అంత ఓజోన్ లేయర్ హోల్ పడి ఆ లేయర్స్ని డిస్టర్బ్ చేస్తూ మనకి హాని అనేది ఎక్కువ పెంచడం అనేది జరుగుతుంది. ఓకే, సో థర్మోస్ఫియర్ తర్వాత మీసోస్ఫియర్. మీసోస్ఫియర్ ఏం చేస్తుంది? డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, రాక్స్ అవన్నీ ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఎంతమందికి తెలుసు ఆస్ట్రాయిడ్స్, మెటీరియల్స్? సో స్పేస్ నుండి అవన్నీ మనకి రాకుండా ఒక వెరీ గుడ్. సో అవి డైరెక్ట్గా మనకి ఎర్త్ భూమి మీద పడకుండా ఆ మీసోస్ఫియర్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లేయర్ స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ లేయర్లోనే మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఓకే, స్ట్రాటోస్ఫియర్లోనే ఓజోన్ లేయర్. సో ఈ ఓజోన్ లేయర్ అది మనకి యూవీ రేడియేషన్స్ డైరెక్ట్గా మన భూమి మీద పడకుండా అది ఎంత ప్రొటెక్ట్ చేస్తుందో చూడండి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి, డిసీజెస్ అవి
రాకుండా. ఓకే, ఈ యూవీ రేడియేషన్స్ అంటే ఏంటి యాక్చువల్గా? అల్ట్రావైలెట్ రేడియేషన్స్ అనేది అవి మనకి కనిపిస్తుందా? కనిపించదు. అవి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ లెవెల్స్లో ఉంటాయి. విజిబుల్ వినిపిస్తుందా? ఫ్రీక్వెన్సీసా? చిన్నగా వినిపిస్తుంది. ఏంటంటే మనకి డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ ఉంటాయి అన్నమాట. విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది, విజిబుల్ స్పెక్ట్రమ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా కనిపిస్తుంది, మనకి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది కదా. సో అవంతా విజిబుల్ స్పెక్ట్రమ్ వల్లే. అలాగే డిఫరెంట్ ఇవి ఉంటాయి యూవీలో. ఓకే, సో ఆ యూవీ రేడియేషన్స్ని డిఫరెంట్ వాటిలో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, గ్రీన్, వైలెట్. ఓకే, సో అవన్నీ మనకి కనిపించకుండా అవన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ ఓజోన్ లేయర్ అనేది. సో అది మనకి ఎంత ఇంపార్టెంటో అది మనం తెలుసుకున్నాం ఈరోజు, అవునా లేదా? ఎలా ఇంపార్టెంట్ అది? ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? రేడియేషన్ ఇంకా మనం ఏదైతే పొల్యూట్ చేస్తున్నామో ఎయిర్ పొల్యూషన్, అది గ్యాసెస్, మనం టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, వేస్ట్ ఉంటాయి, అవన్నీ మనం బర్న్ చేసేస్తాం, డిఫరెంట్ ఫ్యూమ్స్ వస్తాయి, అవునా లేదా? డిఫరెంట్ గ్యాసెస్ అవన్నీ రిలీజ్ చేస్తాయి. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని, మీథేన్ అని, క్లోరోఫ్లోరో కార్బన్స్, ఓకే, క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్స్ అని డిఫరెంట్ గ్యాసెస్, టాక్సిక్, అవి డేంజరస్, అవన్నీ అట్మాస్ఫియర్ రిలీజ్ చేస్తున్నాయి, అవునా కాదు? సో అట్మాస్ఫియర్ అనేది అవి ఓజోన్ లేయర్కి వెళ్తుంది. సో అవన్నీ కొంతవరకు ఓజోన్ లేయర్ దాన్ని అది కాపాడుకుంటూ మనల్ని కాపాడుతుంది. కానీ ఏంటంటే మనం ఎక్కువ కొద్ది రిలీజ్ చేస్తుంటే ఏమవుతుంది? హోల్ ఫామ్ అవుతుంది, ఓజోన్ లేయర్ హోల్. సో అందువల్ల అది మళ్ళీ మనకి రివర్స్ తిరిగి పంపిస్తుంది. ఓకే, సో అది ఒక డేంజరస్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, స్ట్రాటోస్ఫియర్. మరి ట్రోపోస్ఫియర్ ఏంటి? ట్రోపోస్ఫియర్ ఏంటంటే మనకి ఫస్ట్ లేయర్ అన్నమాట, భూమి మీద ఉన్న ఫస్ట్ లేయర్. అదేంటంటే మనకి క్లౌడ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అది ట్రోపోస్ఫియర్ లేయర్ అన్నమాట. దానివల్ల వర్షం అవి పడుతూ ఉంటాయి. ఓకే, ఈ ట్రోపోస్ఫియర్ నుండి ఆ గ్యాసెస్ మనం రిలీజ్ చేసిన డేంజరస్ గ్యాసెస్ ఓజోన్ లేయర్ వరకు కూడా వెళ్ళిపోతుంది. చూడండి మనం ఎంత పొల్యూట్ చేస్తున్నాం. సో అలా పొల్యూట్ చేయకుండా ఉండడానికి ఇది చిన్న అవేర్నెస్ అన్నమాట పిల్లలు. ఓకే, అర్థమైందా? సో మనం ఏం చేయకుండా ఉండాలి? ఎయిర్ పొల్యూషన్, ఇంకా ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా. ప్లాస్టిక్ పొల్యూషన్ ఎందుకు? అవి కూడా డేంజరస్ టాక్సిక్ కెమికల్స్ అన్ని రిలీజ్ చేస్తాయి ఒకవేళ మనం బర్న్ చేస్తే. వెహికల్స్ నుండి వచ్చిన పొగ కూడా. ఇంకా ఎస్, ఇంకా మెయిన్ థింగ్ ఈ వేస్ట్, ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ వేస్ట్ వల్ల కూడా మనకి డేంజరస్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఓకే, మెర్క్యూరీ, లెడ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కెమికల్స్ అన్నమాట. అవి రిలీజ్ అయినా మనం ఒకవేళ అవి బర్న్ చేసిన డిఫరెంట్ టాక్సిక్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది మనకి ఎన్వైర్న్మెంట్కి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దట్ అవర్ ఓజోన్ లేయర్ ఇస్ డిప్లీటింగ్. ఓకే, డిప్లీటింగ్ అంటే తగ్గిపోవడం, ఓజోన్ లేయర్ తగ్గిపోయి మనకి హోల్ ఫామ్ అవుతుంది. ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ ఎస్. ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్, అన్ని ప్లాస్టిక్, అవన్నీ ప్లాస్టిక్. మీరు పిల్లలుగా ఓజోన్ లేయర్ పాడవకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయొచ్చు? వెరీ గుడ్. ఇంకా ఎంతమంది ఇంట్లో వినాయకుడు ప్రిపేర్ చేశారు? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు సీడ్స్ కొంచెం వేయండి అందులోని. ఓకే, అది మనం ఒక చిన్న బాటిల్
అది నెక్స్ట్ మొక్కగా పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు సీడ్ గణేష్ అలాగా చిన్న కొరియాండర్ కానీ ఏమంటారు మెంతులు కానీ ధనియాలు, మెంతులు, ఆవాలు. సీడ్ వేసి ప్రిపేర్ చేసి సీడ్ వేసి ప్రిపేర్ చేసి ఆ రోజు నుంచి నైట్లో నెక్స్ట్ అది మీకు ఫ్యూచర్ జనరేషన్లో మనకి ఆక్సిజన్ స్ప్రెడ్ చేస్తుంది కదా. ఆక్సిజన్ తెలుసు అందరికి. సో ఆక్సిజన్లోని ఒక ఫ్రీ రాడికల్ చిన్న ఇంకో ఆక్సిజన్ వచ్చి కలిపితేనే మనకి ఓజోన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, O2 O3 O2 అనేది మనకి ఆక్సిజన్, O3 అనేది ఓజోన్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? మరి అక్క మీ అందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు కదా ఓజోన్ డే కోసం, అందరూ కలిసి థ్యాంక్ యూ అక్క అని చెప్పండి.